హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ట్రాంఫ్ కంపెనీ మన ఇండియాలో వాళ్ళ 2026 స్పీడ్ T4 ఈ బైక్ను లాంచ్ చేసేసింది. ఈ బైక్ బ్రాండింగ్ వైజ్ T4 అని ఉన్న, టెక్నికల్గా ఇది 350cc బైకే. కంప్లీట్గా ఈ బైక్ గురించి డిస్కస్ చేద్దాం. దీని ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ఈ వెహికల్ని బై చేద్దాం అనే ప్లానింగ్లో ఉంటే యూజ్ అవుతుంది. ఇంకా మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంది, డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ వైజ్ కూడా టోటల్గా 5 కలర్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ కలర్ అయితే రియాలిటీలో చూడడానికి బాగుంది. పర్సనల్గా నాకు బాగా నచ్చింది ఈ కలర్. సో రియాలిటీలో చూడడానికి కలర్స్ అయితే బాగుంటాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ బైక్ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి బాగుంటుంది. కంప్లీట్గా నియో రెట్రో రోస్టర్ డిజైన్లో బాగుంటుంది అనమాట బైక్. అలానే ఈ బైక్ కూడా ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్కి సెట్ అవుతుంది. మీరు యూత్ అయినా మిడిల్ ఏజ్ పర్సన్ అయినా తీసుకోవచ్చు, ఈ వెహికల్ బాగానే ఉంటుంది. సో ఈ బైక్ ఏంటంటే ట్రయంఫ్ లాంటి ప్రీమియం బ్రాండ్లో తక్కువ బడ్జెట్లో దొరికే ఒకే ఒక బైక్ అనమాట. మీలో ఎవరికైనా ట్రాంఫ్ కంపెనీ అంటే బాగా ఇష్టం ఉండి ఆ బ్రాండ్లో ఏదైనా ఒక వెహికల్ యూజ్ చేయాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఈ బైక్ అనేది ఆప్షన్గా ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు మీరు. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ బైక్లో రౌండ్ మిర్రర్స్ను ప్రొవైడ్ చేశారు. మిర్రర్స్ క్వాలిటీ బాగుంది. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ ఉన్నాయి బెటర్ థ్రాట్లింగ్ రెస్పాన్స్ కోసం. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్ కాదు. ఇంకా మీటర్ లేఅవుట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. హెడ్లైట్ వైజ్ రౌండ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్ విత్ హాఫ్ ఫేస్ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. హెడ్లైట్ డిజైన్ చూడడానికి అయితే బాగుంది. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్ కానీ ఆ విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా హెడ్లైట్ పైన యూజ్ చేసిన పార్ట్ కూడా కంప్లీట్గా ఫైబరే. అలానే ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఇస్తున్నారు. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇస్తున్నారు అనమాట, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 140mm వరకు ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సస్పెన్షన్కి సేఫ్టీ వైజ్ కొద్దిగా ప్లాస్టిక్ గార్డ్స్ అయితే ఇచ్చారు. ఇవి ఇలా ఇవ్వడం వలన లుకింగ్ వైజ్ కూడా చూడడానికి బాగుంది అనమాట. ఓవరాల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ అయినా సరే మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఈ టెలిస్కోపిక్ ఫోక్స్ వలన మెయింటెనెన్స్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అలానే ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ప్లాస్టిక్ ఇచ్చారు. ప్లేన్ టైప్లో డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 110/70 17 ఇంచ్ నాన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. సో ఇది రేడియల్ టైర్ కాకపోయినా వైట్ టైర్ ఇచ్చారనమాట. ఇది బడ్జెట్లో తీసుకొస్తున్నాను కాబట్టి టైర్స్ వైజ్ కాంప్రమైజ్ అయితే అయ్యారు. అలానే ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300mm పెద్ద సైజు డిస్క్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అయితే యూజ్ చేశారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఈ వెహికల్లో బాగానే ఉంటుంది. అలానే ఇంక ఈ బైక్ ఎలవల్ డిజైన్ చూడడానికి కూడా బాగుంది. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వీల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేసి ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద రెడ్ కలర్లో హజర్ లైట్ బటన్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్ ఉంది. పైన హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ ఉంది. పక్కనే కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి ఐ బటన్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఈ బైక్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది లేజర్ కట్ కీనే, కీ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో కన్సోల్ వైజ్ ఎన్లాక్ ప్లస్ సెమీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్లో పెద్దగా ఫీచర్స్ అయితే ఏమి ఉండవు, లిమిటెడ్గా ఉంటాయి ఫీచర్స్. ఇక్కడ పెద్దగా స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. ఎన్లాగ్లో సిగ్నల్ లైట్ ఇండికేషన్ ఉంది, హజర్ లైట్ ఇండికేషన్, న్యూట్రల్ లైట్, లో ఫ్యూల్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్, హెడ్లైట్ హై బీమ్ ఇండికేషన్, ఇంజన్ టెంపరేచర్ ఇండికేషన్, లో ఆయిల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, హెడ్లైట్ లో బీమ్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఈ బైక్లో ట్రాక్షన్ కంట్రోల్ లేదు కాబట్టి దానికి సంబంధించిన లైట్స్ అనేవి ఆఫ్లో ఉన్నాయి. ఇంకా డిస్ప్లే లోపల సెట్టింగ్స్ సింబల్ ఉంది, ఆర్పిఎం మీటర్ ఇచ్చారు, గేర్ ఇండికేటర్ ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఉంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది, టైం ఇచ్చారు, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఫీచర్స్ అంటూ ఏమీ ఉండవు. ఇంకా కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో పర్లేదు, బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఇది బేసిక్ కన్సోల్ అనమాట. మనకి డైలీ లైఫ్లో కావాల్సిన కొన్ని మెయిన్ ఫీచర్స్ అయితే ఈ కన్సోల్ ఇచ్చారు.
ఈ అన్లాక్ మీటర్ ఏంటంటే బైక్కి ఆన్ చేసినప్పుడు ఈ నీడిల్ స్వైప్ అప్ అవుతుంది కదా, అప్పుడు చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా ట్యాంక్ పైన ఫ్రంట్లో స్పీడ్ T4 అని చెప్పి మెన్షన్ చేశారు. ట్రిపుల్ టోన్ కలర్ ఫినిషింగ్ అయితే ఉంది. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ట్రాంప్ లోగో కూడా చూడొచ్చు. అలానే ఈ బైక్లో కలర్ ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, బాగుంది. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ట్యాంక్ బ్యాంక్స్ లాంటివి మీరు మౌంట్ చేసుకోవచ్చు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. అలానే వెయిట్ ఉన్న ఐటమ్స్ కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కుషనింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అల్యూమినియం టైప్లో బ్రాకెట్ కూడా ఇచ్చారు. ఈ బైక్ని ఏంటంటే మీరు ఫ్యామిలీ వైజ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు కానీ బట్ లిటిల్ బిట్ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ పిలియన్ స్పేస్ అనేది కొద్దిగా తక్కువగా ఇచ్చారనమాట. బట్ రైడర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సీటు కంఫర్ట్ కానీ ఆ సిట్టింగ్ కానీ ఓవరాల్గా కంఫర్టబుల్గా బాగుంటుంది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, సి షేప్లో LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది. రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ సెక్షన్ ఏంటంటే చాలా పెద్దగా డిజైన్ చేశారు ఈ వెహికల్లో. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 140/70 17 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. ఈ బైక్లో రేడియల్ టైర్స్ను ప్రొవైడ్ చేయకపోయినా టైర్ సైజెస్ మాత్రం కొంచెం పెద్దగా ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా గ్రిప్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ అయితే ఉంటుంది, 39 టీత్ అనమాట. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. సెంటర్ స్టాండ్ ఉండదు, పెడాక్ స్టాండ్ అయితే మీరు కంపల్సరీగా తీసుకోవాలి ఇంటి దగ్గర చైన్ లూబింగ్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ అనమాట. సౌండ్ కూడా వినడానికి రియాలిటీలో బేసిక్గా బాగుంటుంది. అలానే ఇంకా పిలియన్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పైప్ టైప్లో బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ మాస్టర్ సిలిండర్ కిట్ ఇక్కడ ఉంది. దీనికి సేఫ్టీ కోసం మెటల్ ప్లేట్ కూడా ఇచ్చారు. రైడర్ కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది, క్వాలిటీ పర్లేదు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, మెటల్ టైప్లో. అలానే ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ కూడా ప్లాస్టిక్ ఇచ్చారు. స్పీడ్ T4 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ సైజ్ క్యాటలిక్ కన్వర్టర్ ఉంది. దీనిపైన హీట్ షీల్డ్ ఇచ్చారు. పక్కనే O2 సెన్సార్ కూడా ఉంది. ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే మనందరికీ తెలిసిందే 400cc నుంచి 350ccకి ఇంజిన్స్ని డౌన్ గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఈ బైక్లో కొత్తగా సింగిల్ సిలిండర్ 4-stroke 4 వాల్వ్ 349.0cc OBD2B లిక్విడ్ కూల్ DOHC ఇంజిన్ ఇచ్చారు. పవర్ ఏమో 29 bhp @7500 rpmలో, టార్క్ 31 Nm @5500 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6-speed గేర్ బాక్స్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ బైక్లో ఉన్నది కొత్త ఇంజిన్ అనమాట. నేనైతే రైడ్ అయితే చేయలేదు, బట్ టెక్నికల్ షీట్ వైజ్ చెప్పాలంటే ఇది 349cc DOHC కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్ అనమాట. ఓవరాల్గా ఇనిషియల్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ లేటెన్సీ లేకుండా ఈజీగా ఈ బైక్ 140 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలదు. హ్యాపీగా మీరు ఈ బైక్ను డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్న వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ కూడా ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఫ్రంట్లో రేడియేటర్ కూడా ఇచ్చారనమాట. ఈ బైక్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవరాల్గా 350cc సెగ్మెంట్లో ఈ బైక్ ఇంజిన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ టైప్లో గేర్ లెవర్ ఇచ్చారు. ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అంటూ ఏమీ ఉండదు. అలానే ఇక్కడ కూడా మెటల్ ప్లేట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ స్వింగం వైజ్ అల్యూమినియం స్వింగం ఇచ్చారు ఈ వెహికల్లో. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. కంట్రోలింగ్ అండ్ సేఫ్టీ వైజ్ ఇది బాగుంటుంది. ఇంకా లేడీస్కి సేఫ్టీ వైజ్ మెటల్ శారీ గార్డ్ ఉంది. ఇన్బిల్ట్గా సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ అంటూ ఏమి ఉండదు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. సో చెప్పా కదా, సేఫ్టీగా డ్యూల్ ఛానల్ ABS ఉంటుంది. మంచి బ్రేక్ క్యాలిపర్స్ ఉపయోగించారు కాబట్టి బ్రేకింగ్ బయట ఈ బైక్లో బాగుంటుంది. అలానే ఇంకా ఈ వెహికల్లో బ్యాక్ సస్పెన్షన్ వైజ్ నైట్రాక్స్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారనమాట. దీన్ని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అలానే బ్యాక్ సైడ్ హాఫ్ సెట్ మోనోషాక్ ఇచ్చారు కాబట్టి కంట్రోలింగ్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది రైడింగ్లో. ఇంకా హెడ్లైట్ దగ్గర Type-C ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ ఇచ్చారు. ఇక్కడ కూలెంట్ టాప్అప్ ట్యాంక్ కూడా చూడొచ్చు. ఇంకా ఈ బైక్లో ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి పెద్ద సైజు రేడియేటర్ ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థ్రాటల్ బాడీ సిస్టమ్ దగ్గర సేఫ్టీ వైజ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ఇచ్చారు. ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 180 kgs ఉంటుంది. రియాలిటీలో బైక్ను హ్యాండిల్ చేసేటప్పుడు వెయిటర్ ఫీల్ అయితే ఉంటుంది బైక్. ఇంకా సీట్ హైట్ కూడా 806mm ఇచ్చారు. ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు బిలో 35 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు, 170mm, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ హైబ్రిడ్ స్పైన్ పెరిమీటర్ ట్యూబ్లెస్ స్టీల్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ కూడా ఉంటుందన్నమాట. ఓవరాల్గా గుడ్ చాసిస్ ఈ బైక్లో కూడా ఉంది. ఇంకా ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో అప్రాక్సిమేట్గా 2,40,000 వరకు ఉంది. అలానే బైక్ డౌన్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో 80,000 వరకు ఉంది.
ఇంకా ట్రామ్ షోరూమ్స్ ఏంటంటే కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి అనమాట. మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి వెహికల్ కొనుక్కునే ముందు. అలానే ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సీసీ వెహికల్. ట్రాంఫ్ లాంటి ప్రీమియం బ్రాండ్లో ఉంది కాబట్టి లిటిల్ బిట్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఎక్కువ. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 ట్రాంఫ్ స్పీడ్ T4 బైక్ గురించి. సో మీలో ఎవరికైతే ట్రాంఫ్ లాంటి ప్రీమియం బ్రాండ్లో తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ కావాలనుకుంటే ఈ స్పీడ్ T4 బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ని ఏంటంటే బడ్జెట్ ప్రైజింగ్లో తీసుకొస్తున్నారు కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్స్లో కాంప్రమైజ్ అయితే అయింది కంపెనీ. స్పీడ్ 400కి T4కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 50,000 వరకు ఉంటుంది. ఈ బైక్తో కంపేర్ చేసుకుంటే స్పీడ్ 400లో ఫీచర్స్ అనేవి కొన్ని ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీలో కొంతమందికి కామన్గా ఒక డౌట్ వస్తుంది, స్పీడ్ T4 బెటరా స్పీడ్ 400 బెటరా అని చెప్పి. సో ఈ టూ బైక్స్ను కంపేర్ చేసుకుంటే T4 కంటే స్పీడ్ 400 చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఆ బైక్ ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉన్న ఫీచర్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఈ బైక్ ప్రైజింగ్ అనేది తక్కువలో వస్తుంది కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫీచర్స్ వైజ్ కాంప్రమైజ్ అయితే అయింది కంపెనీ. సో కంప్లీట్గా మీ ఓన్ చాయిస్ అది, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఓవరాల్గా ట్రాంఫ్ లాంటి ప్రీమియం బ్రాండ్లో ఈ బైక్ అనేది తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆ బ్రాండ్ వాల్యూ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుందన్నమాట, అది ఎక్కడికి పోదు. సో షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే స్పీడ్ 400ని కూడా టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఈ టూ బైక్స్లో మీకు ఏ బైక్ నచ్చింది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఒక వెహికల్ని బై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ బైక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.